కంచరపాలెం రామ్మూర్తి పంతులు పేటలోని జనవాసాల మధ్య ఉన్న మోనార్క్ వైన్ దుకాణం వల్ల మందుబాబుల ఆగడాలు పెరిగాయని సంఘం అధ్యక్షుడు బొడ్డేటి చిన్న తెలిపారు. పేరు మల్ల శంకర్రావు, శ్రీ గ్రామాభివృద్ధి సంఘం మాజీ అధ్యక్షులు. ఇక్కడ 2 గ్రామాలు 56వ వార్డు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 56వ వార్డు పరిధిలో గౌరీ సేవా సంఘం రామూర్తి పంతులపేట, గ్రామాభివృద్ధి సంఘం గౌరకంచరపాలెం 2 గ్రామాలు మేజర్ గ్రామాలు. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా మా 2 గ్రామాల్లో కంచరపాలెం మెట్టి మీద ముత్యమాంబ అమ్మవారు, రామూర్తి పంతులపేట పైడిమాంబ కాలనీ దగ్గర పైడిమాంబ గుడి, ఈ 2 గుళ్ళు ముందుని బ్రాంచీ షాపులు నిషేధం చేసి, అంటే పిల్లలు చదువుకొని కాలేజీకి వచ్చే రోడ్డు అదే, రాత్రులు పని చేసుకొని వచ్చే రోడ్డు కూడా అదే. 2 నెలల కిందట షాప్ పెడతామంటే మేమందరం టెంట్ వేసి దాన్ని ఆఫ్ చేయడం జరిగింది. మళ్ళీ మొన్న అర్ధరాత్రిలో మోనార్క్ వైన్స్ అని పెట్టి బ్రిడ్జి పక్కన ఫుడ్ గోడౌన్స్ దగ్గర బ్రాంచీ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ సోఫియా కాలేజీ, మిగతా జ్ఞానపురంలో మహిళా కాలేజీలు ఇవన్నీ ఉన్నా ఆ దారి అంటే రావాల చిన్న దారి వచ్చే మెయిన్ రోడ్ అదే అందరికీ కూడా. మరి అక్కడ ఏమైనా గతంలో 2 లక్షలు జరిగాయి, అక్కడ ఏమైనా జరిగితే దానికి ఎవరు బాధ్యులు? దాని మీద షాపు తీసేమని చెప్తున్నాం. అవి కూడా షాపులు కూడా ఎవరి సొంతే కాదండి, మున్సిపల్ కార్పొరేషన్ వారి దగ్గర అర్జీ పెట్టుకొని మేము వ్యాపారం చేసుకుంటూ మా బతుకు తెరువు లేదని చెప్పి వ్యాపారం చేసుకుంటూ చెప్పి షాపులు తీసుకొని ఈవేళ 60,000కి 50,000కి షాపులు అద్దెకిచ్చారు. అసలు యాక్చువల్గా మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా దీనికోసం జీవించడానికి కోసం షాప్ పెట్టుకునే వ్యక్తులు అద్దెకిచ్చుకొని గవర్నమెంట్ మోసం చేసేట్టు అవుతుంది. కాబట్టి ఇది మున్సిపల్ కమిషనర్ గారు కూడా మేము మెమోరాండం ఇస్తున్నాం. 56వ వార్డు కానీ ఈరోజు వైన్ షాప్ పెట్టే ప్రాంతాన్ని 41వ వార్డుగా ప్రకటన చేసి 2 నియోజకవర్గాల నాయకులు కూడా దీన్ని నాటకీయం చేస్తున్నారు సార్. మేము అక్కడ ఉన్న సుమారు 7-8 గ్రామాలు 25,000 మంది నివసిస్తున్నాం సార్. అక్కడ రాత్రి 12 గంటలకు ఆడవాళ్ళు స్వేచ్ఛగా తిరగలరో లేదో తెలియదు, కానీ పట్టపగలు మగవాడే అటువైపు వెళ్ళే పరిస్థితులు లేవు సార్. అక్కడ ఎన్నో మర్డర్లు జరిగాయి, రేపులు జరిగాయి, దారి దోపిడీలు జరిగాయి, చైన్ స్నాచెస్ జరిగాయి. 5th టౌన్లో ఏ రోజు కూడా అక్కడికి రాని పరిస్థితి అంటూ లేదండి. టోటల్గా యాంటీ సోషల్ ఎలిమెంట్స్, పెద్ద రౌడీలు, చుట్టుపక్కల ఉన్న మొత్తం దౌర్జన్యకారులందరూ కూడా ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసి వేలాది రూపాయలకి దాన్ని అగ్రిమెంట్లు చేసి లక్షలాది రూపాయలు నెలకు సంపాదించుకుంటున్నారు. అలాగ దౌర్జన్యకారులు కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ అదొక స్థావరం అయిపోయిందండి. మరి ఈరోజు అక్కడ వైన్ షాప్ పెట్టడం వల్ల పైడిమాంబ గుడి గోడల మీద, పైడిమాంబ గుడి ఆవరణలోన కూడా అక్కడున్న ఆర్చ్ మీద కూర్చొని కూడా మందు తాగే స్వేచ్ఛను సంపాదించుకుంటున్నారండి. మరి అక్కడ సెయింట్ జోసెఫ్ కానీ సెయింట్ పీటర్స్ కానీ పిల్లలు ఉదయం నుండి సాయంకాలం వేలాది మంది పిల్లలు స్కూల్కి కాలేజీకి వెళ్తుంటారు. అటువంటి వాళ్ళు ఈరోజు ఎలా వెళ్తున్నారు, ఎలా వస్తారు అనేది మీరందరూ కూడా ఆలోచించవలసిన విషయం సార్. అలాగే ఇప్పటికే అక్కడ అటు ఇటు బళ్ళు పెట్టి రిపేర్ షాపులు, వర్క్ షాపులు, వెల్డింగ్ షాపులు ఇలాంటివి ఎన్నో ఉండడం వల్ల ఏ రోజుకి ఆ రోజే ట్రాఫిక్ జామ్ అవుద్ది.